కల్కి మూవీలో రేపటి కోసం అని ఉంది కదా, కారు ఇన్విజిబుల్ అయిపోయింది. ఇప్పుడు పైకి వస్తే కారు కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చి మనం వర్లీలో ఉన్న ఒక మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. పలావా నుంచి వర్లీ వెళ్ళాలంటే కనుక ఈ బ్రిడ్జ్ మేము ప్రిఫర్ చేస్తాము, ట్రాఫిక్ తక్కువగా ఉంటుందని. దీన్ని వచ్చి వర్లీ సీలింగ్ రోడ్ అంటారు. దీని విశేషాలన్నీ కూడా నేను పాత వీడియోలో ఒకటి చేశాను, చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా వాచ్ చేయండి. మనం ముంబై అనగానే మెయిన్గా మనకు గుర్తొచ్చేది సముద్రము, పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచి మంచి కార్లు కదా. మన చిన్నపిల్లలు అప్పుడైతే కనుక 5 కూర్చుంటే చిన్న కారు, 8 మంది కూర్చుంటే పెద్ద కారు, మహా అయితే అంబాసిడర్ కారు గురించి తెలుసు, అంత మించి ఒక్క విషయం కూడా తెలీదు. బట్ ఇప్పుడున్న జనరేషన్ అయితే కార్లు, వాటి పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్తున్నారు. ఇంతకీ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక మనం ఈరోజు మహేంద్ర టవర్స్కి వెళ్తున్నాము. స్టీల్తో స్టార్ట్ చేసి కార్ కంపెనీ వరకు అనేది వీళ్ళ గ్రోత్ చాలా ఇన్స్పిరేషను. సో ఇక్కడికి రీచ్ అవ్వాలంటే కనుక ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వీళ్ళ వెబ్సైట్లో. వెబ్సైట్ కూడా నేను ఇస్తాను. తర్వాత ఇక్కడ గేట్ నెంబర్ 2 ఉంటుంది, అక్కడికి ఎంటర్ అవ్వాలన్నమాట. మహేంద్ర టవర్స్ చాలా గేట్లు ఉన్నాయి, బట్ మనం ఎంటర్ అవ్వాల్సింది మాత్రం గేట్ నెంబర్ 2. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది, సో లోపలికి రానిస్తారో లేదో అనుకున్నాము. టైం అలా ఏం లేదనమాట, జస్ట్ మన నేమ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసి పంపించేస్తారు. 5 o'clock వరకు ఉంటుంది, సో ఏ టైం అయినా మనం రావచ్చు. ఇక్కడికి వచ్చాము మనం. ఇది మాత్రం వెళ్ళి నచ్చింది, వెళ్ళి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వెళ్తే లోపలికి వెళ్తున్నాము. పైన మిర్రర్, ఇక్కడ చూస్తే కనుక ఎంప్లాయీస్ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని యానిమేటెడ్ రూపంలో పిల్లలకి కూడా అర్థమయ్యేలాగా స్టోరీ రూపంలో ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. ఈ రో అంతా కూడా ఎంప్లాయీస్ గురించే ఉంటుంది. ఒక చిన్న బీజంతో స్టార్ట్ అయ్యి మహావృక్షంలాగా ఎలా ఉందనేది సింబాలిక్గా అలా మొత్తం ఈ రో అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ప్రమాదంలో ఉన్న 4 ఎంప్లాయీస్ని కాపాడి ఈ ఎంప్లాయీ చనిపోయాడంట. సో ఆయన గుర్తుగా ఆయన వాడిన వస్తువులు ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇక్కడున్న ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి స్ట్రక్చర్ని కూడా మనం టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు. ఒక్కొక్క వస్తువు ఒక్కోటి చెప్తుంది. కొన్ని ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ గురించి చెప్తాయి, కొన్ని ఎండ్లెస్ పాసిబిలిటీస్ గురించి చెప్తుంది. సో ప్రతిదీ కూడా అక్కడ రాసి ఉంటుంది. మనం స్కాన్ చేస్తే దాని గురించి మొత్తం మనకు వివరంగా వస్తుందన్నమాట. సో మనం ప్రతిదీ చదివి తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఏమిటంటే కొన్ని కొలాబరేషన్స్, కొన్ని వాళ్ళ గ్రోత్ ఎలా వచ్చిందనేది ఆబ్జెక్ట్స్ రూపంలో చూపించారు. మిగతా మ్యూజియంస్ కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్, ఎందుకంటే మనం పట్టుకోవడానికి అసలు ఎలా చేయరు వేరే మ్యూజియంస్ అయితే. ఇవైతే ప్రతి వస్తువును కూడా మనం టచ్ అయ్యి ఫీల్ అవ్వచ్చు. నాకు అన్నిటికన్నా కూడా ఈ మ్యూజియంలో బాగా నచ్చింది అయితే టైం మెషిన్. ఈ టైం మెషిన్ ఇదేంటంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది దీని మధ్యలో టైం మీద నుంచుంటే అదేదో స్పేస్ షిప్లో ఉన్నట్లు ఉంటుంది. ఈ లేజర్ బీమ్ లైట్స్ మధ్యలో వెంటనే ఎక్కేసేసి దిగొద్దు, ఒక్క నిమిషం కనుక ఆగితే ఆ లేజర్ లైట్స్ మొత్తం మన చుట్టూ ఒక చిన్న పొరలాగా ఏర్పడుతుంది. అదైతే చాలా నచ్చుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక అదేదో పొగలాగా కొంచెం కొంచెం వచ్చేసేసి చుట్టూ అల్లుకుంటుంది అనమాట. అది చాలా నచ్చింది. మనం ఒక 1.5 hour 2 hours కనుక టైం తీసుకొని వస్తే కనుక ఇక్కడైతే చాలా తెలుసుకోవచ్చు. మహేంద్ర వాళ్ళు ఏ రంగాల్లో ఉన్నారు, ఏంటి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏంటి, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏంటి, మొత్తం మనం తెలుసుకోవచ్చు. వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతిదీ కూడా మనం వివరంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇది వచ్చి ఫాస్టెస్ట్ ఈ కార్ అంట వరల్డ్లోనే. సో మనకైతే ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు ఆపర్చునిటీ, సో యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ ఉంది కదా, ఇది 20 lakhs అంట. ఎందుకంత కాస్ట్లీ అంటే ఫైర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అంట.
కార్ డ్రైవ్ చేసే వాళ్ళు వేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి యాంపీ థియేటరు. సో స్కూల్ పిల్లలు ఎవరైనా వచ్చినా, కాలేజ్ వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళకి మహీంద్రా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదా వీళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారు. మ్యూజియంలో ఇంకొక హైలైట్ వచ్చేసి ఈ ఇన్విజిబుల్ కారు. ఇది 75 years కంపెనీని స్థాపించిన సందర్భంలో 75 ముక్కల్ని పెట్టేసేసి ఈ కార్ని తయారు చేశారు. ఇలా కింద నుంచి చూస్తే ఇన్విజిబుల్ అనమాట, మనకేం కనిపించదు కారు. ఇలా పైకి రాగానే కారు షేప్ కనిపిస్తుంది. అసలు ఇది హైలైట్ కదా. క్లాక్ ఒకప్పుడు ఇలానే పెట్టుకునేవాళ్ళు కదా, శాండ్ క్లాక్. ఈ రెండు మాత్రం బయట ఉంటాయి. ఇది వచ్చేసేసి డ్రీమ్ క్యాచరు. సో స్పీడ్గా తిప్పేసేయాలి. అదండి ఈరోజు మ్యూజియం విశేషాలు. ఇంచుమించు ఒక 2.5 hours ఎంజాయ్ చేసేసి ఎంట్రీ ఎటు ఉందో ఎగ్జిట్ కూడా అటే వచ్చేయాలి. ఎందుకంటే ఇక్కడ షూ ఇప్పాం కాబట్టి ఆ షూ వేసుకొని వెళ్తున్నాము. ఇది మహీంద్రా వాళ్ళది హెడ్ క్వార్టర్స్ అనమాట. సో వీళ్ళ ఎంప్లాయీస్ కూడా అన్ని కార్లు చూడండి, ఎటు చూసిన మహీంద్రా మహీంద్రా మహీంద్రా, పెద్ద పెద్ద కార్లన్నీ భలే ఉన్నాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనకి ఇన్ కేస్ ఇక్కడ కార్ పార్కింగ్ కావాలి అంటే కనుక వాళ్ళకి ముందుగా మెయిల్ ఇస్తే వాళ్ళు మనకి పార్కింగ్కి పర్మిషన్ ఇస్తారు. లేదంటే కనుక ఇక్కడ నుంచి ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లో బిఎంసి వాళ్ళ పార్కింగ్ ఉంది, అక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ మ్యూజియం అంతా కంప్లీట్ చేసుకునేసరికి మధ్యాహ్నం అయింది. పిచ్చి ఆకలేసేస్తుంది. సో పక్క లైన్లోనే బిర్యానీ పాట్ అని ఉంది. వేడి వేడి బిర్యానీ, పెద్ద పెద్ద గిన్నెలు అంటారో బిందెలు అంటారో తెలీదు, అమ్ముతున్నాడు. తలా ఒక దమ్ బిర్యానీ తీసుకున్నాము. దమ్ బిర్యానీ కూడా ఒక్కోటి 110 rupees. ఫుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి ఇచ్చాడు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వెళ్ళేదారిలో ఫుల్గా వర్షం పడుతుంది. సో బిర్యానీ తింటూ వర్షంలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. అదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.